Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయిరెడ్డి మాటలు ఇంకా నమ్ముతారా? తనను ఎవరైనా గిల్లినప్పుడు అమ్మ అని ఏడ్చేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు. వేరే వాళ్లను ఎవరైనా గిల్లినప్పుడు అయ్యో అని సానుభూతి చూపించగలిగిన వాడు మాత్రమే నాయకుడు అవుతాడు. సర్వకాలీనమైన సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటలు, వ్యవహారాలు మనకు కామెడీగా కనిపిస్తాయి. ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే అప్పటిదాకా ఆయన పార్టీలో తాను అనుభవించిన గుత్త పెత్తనానికి ఇక ఠికానా ఉండదని గ్రహించి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి విజయసాయిరెడ్డి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో బలం పెరగడానికే అన్నట్టుగా ఆయన ఎంపీ పదవిని త్యజించారు. అందుకు ప్రత్యుపకారం పొందుతారని అనిపించేలా మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారుల్లో ఒకరైనప్పటికీ ఇప్పటిదాకా అరెస్టు కాకుండా రోజులు నెట్టుకొస్తున్నారు. అప్రూవర్గా మారుతున్నానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు గిట్టని వారందరి మీద అవాకులు చవాకులు సిట్ విచారణలో సాక్ష్యాల రూపంలో వెల్లడించి కూటమి పాలకులు వేస్తున్న స్కెచ్కు అనుగుణంగా విజయసాయి వంతపాడుతూ వచ్చారు. తీరా ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన ఇంటిలో కూడా సోదాలు చేసేసరికి ఆక్రోశం పట్టలేక రకరకాలుగా రంకెలు వేస్తున్నారు. మద్యం కుంభకోణం విచారిస్తున్న సిట్ సేకరించిన వివరాలను బట్టి ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న పలువురు ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కీలక నిందితులు రాజ్కేశ్రెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. ఈ నిందితులందరిలోనూ విజయసాయిరెడ్డి ఒక్కరే వైసీపీ నుంచి బయటకు వచ్చి స్కామ్లో ఫలానా వాళ్ల పాత్ర ఉన్నదంటూ పలువురిని కేసులలో ఇరికిస్తూ ఉన్న నాయకుడు. ఆ రకంగా తాను కూటమి సర్కారుకు కొమ్ము కాస్తూ వారి సేవలో తరిస్తున్నప్పటికీ తన ఇంటి మీద కూడా ఈడీ దాడి చేయడం ఆయనకు ఆగ్రహం తెప్పించినట్టుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు మీద నిప్పులు జరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 5,000 కోట్లు సంపాదిస్తున్నారని, ప్రతి ఏడాది 6,000 కోట్లు విదేశాలలో దాచుకుంటున్నారని విజయసాయిరెడ్డి సెలవిచ్చారు. ఏడాదిలో మిగిలిన 54,000 కోట్లను చంద్రబాబు ఎక్కడ దాచుకుంటున్నారో కూడా బహుశా విజయసాయికి తెలిసే ఉంటుందేమో. ఈడీ దాడులు చేయాల్సింది తన ఇంటి మీద కాదని చంద్రబాబు ఇంటి మీద అని విజయసాయి నిప్పులు జరుగుతున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉండగా తొలినాళ్లలో నెలకు 50 లక్షల ఓటర్లు తీసుకున్న ఇద్దరు ఎంపీలలో విజయసాయి కూడా ఒకరని ప్రబలంగా వినిపిస్తూ ఉండగా ఆయన కూటమి సర్కారు జేబులో మనిషిగా మారి వైసీపీ నేతలను ఇరికిస్తూ సిట్కు సాక్ష్యం చెప్పినంత మాత్రాన తన పాత్ర మరుగున పడిపోతుందని అనుకున్నట్టుంది. అలా జరగకపోయేసరికి చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు. పైగా ఆల్రెడీ రాజకీయ సన్యాసం ప్రకటించి సేద్యం చేసుకుంటానని తెరమరుగైన విజయసాయిరెడ్డి జూలైలో కొత్త రాజకీయ పార్టీ పెడతానని అంటున్నారు. బీజేపీలో చేరడానికి నానా విధాల ప్రయత్నాలు సాగించారని, అక్కడ డోర్స్ క్లోజ్ అయ్యేసరికి ఇప్పుడిక వేరే గతి లేక కొత్త రాజకీయ పార్టీ అని పాచిపాట పాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే త్వరలోనే మీడియాలోకి కూడా ప్రవేశిస్తానని విజయసాయి అంటున్నారు. ఈ ప్రహసనం ఇప్పటిది కాదు. 4 ఏళ్ల ముందు నుంచి ఆయన ఇలాంటి కబుర్లు చెబుతూనే ఉన్నారు. పత్రిక పెడతానని, ఛానల్ పెడతానని సెలవిస్తున్నారు. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉన్నదని ఆయన అంటున్నారు. అయినా ప్రజలకు కష్టాలు ఎదురైనప్పుడు మౌనంగా ఇంటిలో కూర్చొని తన మీద ఈడీ దాడులు జరిగినప్పుడు మాత్రం కొత్త పార్టీ, కొత్త మీడియా అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే వారి చిత్తశుద్ధిని ప్రజలు ఎలా నమ్మగలరు?